కరేడు గ్రామానికి సంబంధించి 8,300 ఎకరాల జోలికి మేము రాము, కేవలం 4,000 ఎకరాలు మాత్రమే తీసుకుంటున్నామనేసి. దీని ప్రధాన ఉద్దేశము, ఈ కుట్ర ఏమంటే మీలో మిమ్మల్ని విభజించి ఇప్పుడు 4,000 తీసుకుంటున్నాం, తర్వాత 2,000, తర్వాత 2,000 అంటే వాళ్ళ భూములు లేవు పోతున్నాయి కాబట్టి మాకు సంబంధం లేదు, మా భూములు పోతే వాళ్ళకి సంబంధం లేదన్నట్టు మీలో ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టి మిమ్మల్ని విభజించి ఏదో విధంగా కుట్ర పన్ని భూములను కాజేసే ప్రయత్నం చేయడమే తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా ఏదో విధంగా ఈ అక్రమ కంపెనీలకు భూములు కట్టబెట్టాలనే దురుద్దేశంతో ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. కానీ మనం ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. మీరందరూ కలిసి కట్టుగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి. కరేడు భూముల జోలికి కాదు కదా, ఆ ప్రాంతం జోలికి కూడా ఎవ్వరూ రాకుండా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా మనం కలిసి పోరాటం చేద్దాము. మళ్ళీ ఈ భూములకు సంబంధించి ప్రభుత్వము ఏ ఒక్క అడుగు ముందుకేసినా రాబోయే రోజుల్లో జరిగే ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీని మరో నందిగ్రామ ఉద్యమం లాగా చేయాలనుకున్నారో మళ్ళీ ఇంకొక ఉద్యమం లాగా చేయాలనుకుంటే అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి తప్ప రైతులకు కానీ గ్రామానికి కానీ ఎటువంటి నష్టము జరగదు. అక్కడ గ్రహ పీడలను తొలగించే శ్రీకాళహస్తీశ్వరుడు ఆ గ్రామంలో ఉన్నాడు. ఆయన ఉన్నంత వరకు ఆ గ్రామాన్ని, గ్రామ రైతులను, భూములను ఎవ్వరూ తీసుకోలేరు. అంతవరకు నేను అండగా ఉంటానని చెప్పి, బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను.